అయోధ్య నుంచి అక్షింతలు మీ ఇంటికి వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అయోధ్యలో అతి పరమ పవిత్రంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిరం గురించి అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత మన పవిత్ర భూమిని సంపాదించుకొని శ్రీరామ మందిరాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. శ్రీరామ మందిరాన్ని జనవరి 22, 2024 రోజున నిర్మాణం పూర్తి అయి విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నది. అయితే అయోధ్య నుంచి శోభాయాత్ర ద్వారా అక్షింతలను తీసుకురావడం జరిగింది. అయితే ఈ అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అక్షంతలను ఇంటింటికి తిరిగి పంచటం కూడా జరుగుతూ ఉంది. ఇలా పంచిన అక్షింతలను మనం ఏమి చేయాలో చాలామందికి తెలియడం లేదు. అందువలన ఆ అక్షింతలను ఏమి చేయాలి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటికే చాలా వరకు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అక్షింతలను చాలామందికి చేరాయి. మిగిలిన వారికి కూడా ఆ శ్రీరామ అక్షింతలు చేరాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలామంది మా వీడియోస్ ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మా వీడియోస్ ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. కావున వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మీకు ఒకవేళ అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అక్షింతలు ఇంటికి పంచి పెట్టడానికి వచ్చినప్పుడు సాంప్రదాయ దుస్తులను ధరించి వాటిని తీసుకోవాలి. ఇంటిలోని ఆడవారు నెలసరిలో ఉంటే వాటిని తాకరాదు. అలా ఇంటికి వచ్చిన అయోధ్య అక్షింతలను ఈ నెల 22 వరకు పూజా మందిరంలో ఒక తెల్లటి వస్త్రంలో కానీ లేదా ఎర్రటి వస్త్రములో కానీ కట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ అక్షింతలకు పూజ చేసి ధూపం వేస్తూ ఉండాలి. ఇంటిలో ఈ అక్షింతలు ఉన్నంతకాలం మాంసాహారాన్ని భుజించకూడదు. ఈ నెల 22 అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత ఆ అక్షింతలు మనం ధనం నిల్వ ఉంచే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ నెల 22న విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజున ఇంటి ముందు 5 దీపాలను వెలిగించాలి. తర్వాత మనసులో శ్రీరామచంద్రుని తలుచుకుని మీ ఇంటికి చేరిన అయోధ్య అక్షింతలను మీ తలపై చల్లుకోవాలి. అలాగే శుభ కార్యములు జరిగే అక్షింతలలో కలుపుకోవచ్చు. గృహప్రవేశం జరిగినప్పుడు ఆ అక్షింతలను పూజా కార్యక్రమంలో వినియోగించవచ్చు. ఈ అక్షింతలను తొక్కడం కానీ పారవేయడం కానీ చేయకూడదు. ఈ అక్షంతలను సాక్షాత్తు భగవత్ స్వరూపముగా భావించాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. జై శ్రీరామ్.